హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. మరి ప్రస్తుతం భారతదేశంలో 18వ లోక్సభకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకి మే 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి 2 లోక్సభ స్థానాలైనటువంటి భువనగిరి మరియు నల్గొండ పార్లమెంటుకు సంబంధించి ఈరోజు మీతో నల్గొండ పార్లమెంటుకు సంబంధించి నల్గొండ పార్లమెంటు పరిధిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఓటర్ల యొక్క మనోగతం ఏంటి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత ఉంది, ఈ ఓటర్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరి ప్రభావం ఉండబోతుంది ఈ ఎలక్షన్స్లో అనేటువంటి విషయాల గురించి మీతోటి చర్చించడానికి మీ ముందు ఉన్నాడు మీ రమేష్. సో నల్గొండ పార్లమెంటు పరిధికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్స్, ఒకటి సూర్యాపేట ఎమ్మెల్యేగా జగదీశ్వర్ రెడ్డి, 2 నల్గొండ ఎమ్మెల్యేగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. సో అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి, మరియు అదేవిధంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. సో దీంతో పాటు మనకి దేవరకొండ ఎమ్మెల్యేగా బాలు నాయక్. అదేవిధంగా మనం పరిశీలిస్తే కోదాడ ఎమ్మెల్యేగా పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే హుజూర్ నగర్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇది ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల యొక్క పరిస్థితి. సో ఈ 7 నియోజకవర్గాలలో సూర్యాపేట మినహాయిస్తే మిగిలినటువంటి 6 నియోజకవర్గాలలో కూడా ప్రస్తుత గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సూర్యాపేట నుండి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఈ ప్రస్తుత పరిస్థితులలో నల్గొండ పార్లమెంటు సంబంధించి మరి ఓటర్ల యొక్క మనోగతం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఏంటి అని మనం పరిశీలిస్తే, సో ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ముందుగా మొత్తం ఓటర్ల సంఖ్య ఈ పార్లమెంటు పరిధిలో సుమారుగా 17,22,000 ఓట్లు ఉన్నాయి. 17,22,521 ఓట్లు ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. మరి ఈ ఓట్లలో పురుషుల ఓట్లెన్ని, స్త్రీల ఓట్లెన్ని, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ యొక్క ఓట్లు మనం పరిశీలిస్తే పురుషుల ఓట్లు ఇక్కడ 8,43,496, 8,43,496. స్త్రీల ఓట్లు పరిశీలిస్తే 8,78,856. అంటే పురుషుల కంటే కూడా స్త్రీల ఓట్లు నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు 169 ఓట్లు ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే నల్గొండ పార్లమెంటు పరిధిలో మహిళా మణుల యొక్క ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈజ్ నెంబర్ 1 పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే, సో ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో అధికార పార్టీ కాంగ్రెస్ నుండి మనకి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీలో నిలవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నైనటువంటి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో నిలవడం జరిగింది.
మరియు బీజేపీ భారతీయ జనతా పార్టీ నుండి శానంపూడి సైదిరెడ్డి ఇతను కూడా ఇక్కడ పోటీలు నిలవడం జరిగింది. అంటే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి మరియు భారతీయ జనతా పార్టీల యొక్క అభ్యర్థులు ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అంటే ఇక్కడ ఒకే సామాజిక వర్గం కాబట్టి ఇంకా మనము ఈ సామాజిక వర్గాలకు సంబంధించి పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం, దాంట్లో ఇంకా ఓటర్లు సామాజిక వర్గాలు చూసి ఓటును డిసైడ్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఈ ప్రస్తుత పార్లమెంట్లో. మరి ఎలా ఉండబోతుంది ఈ యొక్క అభ్యర్థుల యొక్క అంటే అభ్యర్థులు ఏమనుకుంటున్నారో పరిశీలిస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో దరిదాపులో 4 నుండి 5 గ్యారంటీలను మేము ఆల్రెడీ అమలు చేశాము. ప్రజలలో మా పైన నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో మాకు అత్యధిక మెజారిటీ రాబోతున్నటువంటి విషయాన్ని స్వయంగా మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పదే వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. మేము ఇక్కడ 6 హామీలలో కొన్ని హామీలు అమలు చేశాము, మిగతావి కూడా చేస్తాము, కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు, కాబట్టి మా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతుందని వీళ్ళు ప్రచారంలో చెప్తున్న సందర్భం. ఇక అదేవిధంగా మనం పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితి నుండి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. ఇక్కడ భారత రాష్ట్ర సమితి నుండి ఇన్ఛార్జిగా, ఈ పార్లమెంటు పరిధికి ఇన్ఛార్జిగా జగదీశ్వర్ రెడ్డి గారు ఉండడం జరిగింది. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పదే మా యొక్క ఓట్ బ్యాంక్ అలానే ఉంది, ఆల్రెడీ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఏర్పడింది 100 రోజుల్లోనే, కాబట్టి తప్పకుండా మా అభ్యర్థికి పూర్తి మెజారిటీ రాబోతుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రచారంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రోడ్ షో తోటి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది, రాష్ట్రంలో ఇప్పటికే కరెంట్ కట్ అవుతుంది, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఈసారి మాదే ముందంజగా ఉండబోతున్నటువంటి విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది రోడ్ షోలో చేసుకుంటూ. ఇకపోతే భారతీయ జనతా పార్టీ శానంపూడి సైదిరెడ్డి భారతీయ జనతా పార్టీకి కేంద్రం నుంచి మంత్రులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటూ మోడీకి ఉన్నటువంటి చరిష్మా పనిచేస్తూ నల్గొండ ప్రజలు చాలా విప్లవం కలవారు, ఈ ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు అన్నటువంటి విషయంలో వారు కూడా ప్రచారంలో భాగంగా చెప్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్గా మనం పరిశీలిస్తే నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 17 లక్షలలో 8,78,000 పైచిలకు ఓట్లు మహిళల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళ ఓట్లే ముఖ్యం కాబోతున్నాయి. అది ఏ పార్టీకైనా కూడా మహిళల ఓట్లే ముఖ్యం కాబోతున్నాయి. ఉన్నటువంటి 17 లక్షలలో 8,78,000 పైచిలకు ఓట్లు మహిళలకు ఉండడం వల్ల వీరు ఎటువైపు అయితే మొగ్గు చూపుతారు, మహిళలు ఏ పార్టీ అయితే మొగ్గు చూపుతారో ఆ పార్టీకి ఇక్కడ అవకాశాలు ఉండే విధంగా ఉంటాయన్నటువంటి సర్వేలు, అదేవిధంగా అంచనాలు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో మహిళలు ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు ఎటు ఇంట్రెస్ట్ చూపుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మే 13న జరిగేటువంటి ఎలక్షన్ సంబంధించి నల్గొండ పార్లమెంటు ప్రజలు ఎవరి వైపు నిలబడతారో మనం వేచి చూడాలి. నామినేషన్ల పర్వం కూడా దాదాపుగా పూర్తి కావస్తుంది. అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల యొక్క మనోభావం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే
ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఏదేమైనప్పటికీ మే 13 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో కాబట్టి ప్రస్తుతం నల్గొండ పార్లమెంట్ పరిధిలో మహిళామణులు ఎవరికైతే మొగ్గు చూపుతారో వాళ్ళదే విజయంగా కూడా మనం ఇక్కడ ఈ పూర్తి సారాంశాన్ని పరిశీలించవచ్చు. థ్యాంక్ యూ. మరొకసారి మీ ముందుకి సో అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సంబంధించి కూడా మనము విశ్లేషణ చేసేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ విశ్లేషణ ఇంకా నేను ముందు చేయబోతున్నా. సో ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీలైతే కుదిరితే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరికొన్ని విశ్లేషణలతోటి రాష్ట్ర మరియు దేశ విశ్లేషణలతోటి మీ ముందుకు రాబోతున్నా. థ్యాంక్ యూ.